ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుకరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలశం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈవేళ ఈ భగవంతుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, భగవంతుడి యొక్క స్వరూపం అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్తూ ఉంటారు. వ్యాస భగవానుడు భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఏ విధంగా వర్ణించాడు, ఆయన యొక్క వర్ణనా విధానం ఏమిటి అనేటువంటి దాన్ని తెలుసుకుందాం. పైగా ఈవేళ మనం విశేషం ఏంటి అంటే, భాగవతంలో ప్రథమ స్కందం కాకుండా రెండో స్కందం దగ్గరికి మనం వచ్చాం. కృష్ణ మహారాజా, నువ్వు అడిగిన ప్రశ్న చాలా బాగుందయ్యా. అంటే భగవంతుడి యొక్క స్వరూపం గురించి చెప్పమని అడిగిన. అప్పుడు ఆ సుఖమహర్షి పరీక్షిత్తుకి చెప్తున్నాడు, రాజేంద్ర, ఆత్మదత్తం గురించి ఏమాత్రము తెలియనటువంటి మనుషులు ఈ సాంసారికమైన విషయములందే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారు చాలామంది ఉంటారు లోకంలో, వాళ్ళకి తెలియదు. ఏ మాయలో ఉంటారు అంటే, పాపం మనిషి ఒక 60 సంవత్సరాలు జీవిస్తాడు అనుకుందాం, ఉదాహరణ, లేదా 100 సంవత్సరాలు అండి. ఇంకెంత ఉంటుంది, ఒక 50 సంవత్సరాలు ఉంది అనుకుందాం. 50 సంవత్సరాల్లో బాల్యము యౌవన ముసలితనము కూడా పోతాయి ఈ 100 ఏళ్లలో కూడా, అంతే కదా. బాల్యం ఒక 20, అటో 20, అటో 30, ఇటు 20, 50 తీసేస్తే 50, 50లో 25, ఇలా సగం 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 తీస్తే మనిషి సుఖపడేదే ఉంది. ఇంకా పగలపోతుంది. పగలల్లో ఏం చేస్తాడు మనిషి? యవ్వనంలో ఉండగా బాల్యంలో సంపాదించలేడు, యవ్వనంలో కదలలేడు, అదే ముసలితనంలో కదలలేడు, యవ్వనంలో ధనోపార్జన. మరి ధనం సంపాదిస్తే కదా భార్యాపిల్లలు పోషించేది. ఎలా పోషిస్తాడు ఈ కలియుగంలో? ధనం అనేది సంపాదించాలి. అంటే ఉద్యోగం అస్తమానం తిరుగుతూనే ఉంటాడు. ఈ కుటుంబ పోషణకి గడిచిపోతుంది. ఈ విధంగా ఏమవుతుందో తెలుసండి, ఆయువు క్షీణించిపోతుంది. ఎవ్రీ ఇయర్ బర్త్డే పండుగ కేక్ కట్ చేస్తూ ఉంటాడు మనవాడు. వేళ నాకు 25వ సంవత్సరం సార్, 30, 35, 50, 55, 60, 65, షష్ఠి పూర్తి, భీమరథ శాంతి, తర్వాత ఒకటే శాంతి కదండి. ఆయువు అనేది క్షీణించిపోతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. మనకు తెలియదు. మొన్నే మన బాల్యం గడిచినట్టు, మొన్నే మన వివాహం జరిగినట్టు, మొన్నే సంతానం కలిగినట్టు ఉంటుంది. అప్పుడే చూస్తూ ఉండగా ముసలివాళ్ళు అయిపోతారు, జుట్టు నిలిచిపోతుంది, ఇంకేమీ కదలలేని పరిస్థితిలో మన యొక్క కాలం చాలా వేగంగా తిరిగిపోతుంది. అప్పటి వరకు ఈ మానవుడు ఏమనుకుంటాడు, ఇది నా శరీరం, ఈమె నా భార్య, నా సంతానం, నా పిల్లలు, నా పరివారం అనే పెద్ద వ్యామోహంలో పడిపోతాడట. ఇలా పడిపోయిన వాడు ఎవరైనా చనిపోయారనుకోండి, శ్మశానానికి పెడతాడు. అక్కడ శ్మశాన వైరాగ్యం అని ఒకటి ఉంటుంది. శ్మశానం దగ్గరికి వెళ్ళి ఏమనుకుంటాడు, అయ్యి బాబోయ్ మానవుడు చనిపోతాడు, మనం కూడా ఏదో తొందరగా ఒక మంచి పని చేయాలనుకుంటాడు. కానీ ఆ శ్మశానం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత అన్నీ మర్చిపోయి మళ్ళీ నా భార్య నీదు, నాది అనుకుంటూ ఉంటాడు. అందుచేత ఈ యొక్క లోకల్లో
గొప్పది ఏమిటయ్యా అంటే మోహము అన్నారు. ఈ మోహాన్ని త్యజించినప్పుడే నువ్వు పరమాత్మని గుర్తించగలుగుతావు. అప్పటి వరకు గుర్తించలేవు. తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ ఇచ్ఛతా భయం అన్నారు. చాలా మంచి విషయం. కనుక ఓ మహారాజా, ఆ పరంధామ ఆ మహావిష్ణు యొక్క నామాల్ని, ఆయన యొక్క గుణాల్ని వాళ్ళనే స్మరిస్తూ ఉండాలి. మనం ఎవరిని స్మరించాలి? ఆ స్వామినే స్మరిస్తూ ఉండాలి. సదా స్వామిని తలవడం. ఏమిటి తలవడం అనేది? దాని ద్వారా ఏమొస్తుంది? ఆయన గుణాలను కీర్తించడం ద్వారా నీకేమొస్తుంది అంటే జ్ఞాన యోగం కలుగుతుంది, భక్తి యోగం కలుగుతుంది, కర్మయోగం కలుగుతుంది. జ్ఞానయోగం అంటే ముందర నీకు ఒక జ్ఞానం అనేది ఏర్పడుతుంది. ఏది మంచి ఏది చెడు ఎలా చేయాలి, జ్ఞానయోగం. తర్వాత భక్తి, దేవాలయాలు వెళ్ళాలి, క్షేత్రాలు వెళ్ళాలి. ఇవన్నీ ఎందుకంటారు? కొంచెం మనం వాతావరణాన్ని మనం భగవంతుడి యందు మన మనస్సును మళ్లించడానికి ఇవన్నీ ఉపకరణాలు కదా. ఆ క్షేత్రాలు దర్శించడం, స్వామిని దర్శించడం, ఈ విధంగా నీలో ఒక భక్తి యోగం పెరుగుతుంది. భక్తి యోగం పెరిగితే సరిపోయింది, ఆ కర్మయోగం కూడా వస్తుంది. ఆ కర్మలన్నీ భగవత్ సేవలుగా భావించాలి నువ్వు. ఇవంతే ఇక్కడ చాలా గొప్ప విశేషం ఉంది. జన్మ యొక్క అంతిమ ఫలం ఏమిటి? నీ జన్మ యొక్క అంతిమ ఫలం ఏమిటి అన్నారు. భగవంతుడి నామం, భగవంతుడి గాథలు, భగవంతుడి ప్రసంగాలు, భగవంతుడిని స్మరిస్తూ ఉండవు. ఇలా చేస్తూ ఉంటే నువ్వు చనిపోయి ముసలివాడు అయిపోయినా నీకు తోచకపోవడం ఏమీ లేదు. మంచమే పడుకొని ఎంతసేపు భగవంతుడి నామమే చేస్తూ ఉంటావు. ఇప్పుడు చాలా ముసలి వాళ్ళు అంటూ ఉంటారే, మరి వాళ్ళకందరికీ మాకు తోచట్లేదు, మాకు ఏమి చాలా చాలా కష్టంగా ఉందంటారు. ఉండదు మరి. ఎంతసేపు లౌకికమైన వాంఛలు ఎందు నీ మనసు ఉన్నది, భగవంతుడి ఎందు పెడితే నీకు అసలు టైమే చాలదు. భగవంతుడి యందు నీ మనసు ఎప్పుడైతే ఉంచావో సమయం రాదు. అంచేత భగవంతుడి యొక్క గానాలు, కీర్తన బోళ్ళని అలా వింటూ ఉంటే, భగవంతుడి యందు నీ యొక్క మనసు లగ్నం చేసి ఉంటే అందుచేత తప్పనిసరిగా నువ్వు అంత్య సమయంలో చివరన ఆ స్వామి యొక్క నామాన్ని స్మరిస్తూనే నీ శరీరాన్ని వదిలిపెడతావు. ఇంతకంటే ఉత్తమమైనటువంటి జన్మ నీకు లభిస్తుందయ్యా. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అధీతవాన్ ద్వాపరాదౌ పితుర్వై ద్వైపాయనాత్ అహం. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అధీతవాన్ ద్వాపరాదౌ పితుః ద్వైపాయనాత్ అహం. మా తండ్రి గారి వద్ద నేను నేర్చుకున్నానయ్యా ఇది. ఈ యొక్క భాగవతం, ఈ మహాపురాణం వేదంతో సమానమైనది. భగవత్ ప్రాప్తిని పొందేటువంటి విషయంలో ఈ భాగవతం మా తండ్రి గారైనటువంటి మరి వ్యాస భగవానుడు నాకు ఈ భాగవతాన్ని చెప్పాడు. పరమ భాగవతోత్తముడైనటువంటి నీవెటువంటి వాడు? నీ వంశం అర్జునుడు. మరి అర్జునుడు ఎటువంటి వాడు? పరమాత్మతో నిత్యము సహవాసం చేసినటువంటి మీ తాతగారు ఆ వంశంలో పుట్టినవాడు కాబట్టి నువ్వు శ్రద్ధతో వింటావు. కాబట్టి నిర్మలమైనటువంటి మనస్సుతో భగవంతుడి యొక్క ధ్యానము, ఆయన దృష్టి, ఆయన యందు వాత్సల్యము ఇవన్నీ నీకు ఉండడం చేత ఈ భాగవతం అనేది నేను నీకు చెప్పాలని నేను అనుకున్నాను అని వ్యాస భగవానుడు కుమారుడైనటువంటి సుఖమహర్షి చెప్తున్నాడు. ఏమిటయ్యా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఖట్వాంగుడు అనేటువంటి ఒక రాజర్షి ఉన్నాడు పూర్వకాలంలో. ఆయనకి ఏమన్నారు? ఏమయ్యాయి, నువ్వు 2 ఘడియల్లో నీ శరీరం వదిలిపెట్టేసే టైం వచ్చింది అన్నారు. ఆయన భయపడ్డా. 2 ఘడియలు అంటే 2 12 24 నిమిషాలు అనుకోండి. వెంటనే ఆయన ఏం భయపడలేదు. 1 ఘడియలో సమస్తము దానం చేశాడు, అన్నీ ఇచ్చేసాడు. భార్య పిల్లలు అందరినీ వదిలేశాడు. వెంటనే సన్యాసం తీసుకున్నాడు. ఆ 1 గడి ఆ పరంధాముని వదలలేదు. ఆయన యందే భక్తి కలిగి, ఆయన యందే శ్రద్ధ ఉండడం చేత ఆయనకి ఉత్తమమైనటువంటి శరీరం ఉత్తమమైనటువంటి జన్మ లభించింది. ఇంకా నీకు 7 రోజులుంది.
నువ్వు 7 రోజుల్లో బోడంత సాధించవచ్చాయా? దేహానికి సంబంధించినటువంటి ఈ వైరాగ్యం అనే ఖడ్గాలతో మనం సమరించేయాలి. అది ఇది అని చెప్పి భ్రాంతి పెట్టుకోకూడదు. మనం భ్రాంతి లేకుండా ఏం చేయాలి? ఆసక్తి అంటే ఈ ఇహపరమైన సుఖముల యందు ఆసక్తి, నాది అనే దాన్ని ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా నిత్యమని ఏవైతే భావిస్తావో ఇవన్నీ వైరాగ్యం అనే కత్తి తీసుకుని వీటిని సంహరించేయాలి. ఇవేమి మన దగ్గర రాకూడదు. మన మనస్సులో ఎప్పుడు పరమాత్మే ఉండాలి. ఆ ఓం అనే దాంట్లో అక్షరాలు. అటువంటి ఓంకారాన్ని మనసులో పెట్టుకుని ఓంకార స్వరూపుడైనటువంటి పరమాత్మని జపం చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే ఏమవుతుందయ్యా? సత్వ తీసే రజో తమో గుణాల వల్ల కలిగేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగి భక్తి అనేది ఏర్పడుతుంది. ఈ భక్తే అంత్యమయందు మన శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఇది ఎంతో మనకి ఉపకరిస్తుంది. ఈ భగవంతుడు అనేటువంటి వాడు ఇదివరకున్నాడు, ఇప్పుడున్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. ఈ పరమాత్మ ఈ సంకల్పం అనేది ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ప్రతి వస్తువు యందు పరమాత్మ ఉన్నాడయ్యా. పరమాత్మ లేనటువంటిది లేనే లేదు. ఇతన్నే విరాట్ పురుషుడుగా అన్నారు. వివిధం రాజతే శోభతే ఇతి విరాట్ అని అర్థం. అంటే పరమాత్మ అనేక రూపాలతో విరాజిల్లుతూ ఉన్నాడు. అనేకమైన భావాలతో ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. చెట్లో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, ప్రతి వస్తువులో ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. అయితే ఆ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి అంటే ఈ మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఆయనే నిండి ఉన్నాడు. ఆయనకి మనకి శరీరం ఏ విధంగా అయితే ముందర పాదములు, పాతాళ లోకమే ఆ విరాట్ పురుషుడి యొక్క పాదాలట. ఆ పాదముల యొక్క అధోభాగం అన్నదే అదే పాదముల వేళ్ళు. ఈ పాతాళం యొక్క అధోభాగం కింద భాగమే ఆయన యొక్క వేళ్ళటండి. ఈ రసాతలం మడమలట. మహాతలమేమో చీలమండులు అంటారు. అవి తలాతలము అనేవి మనకి పిక్కలు ఉంటాయి కదండి. తర్వాత పిక్కలు, ఆ పిక్కలు తలాతలము. సుతలము మోకాళ్ళు అన్నమాట. తర్వాత దాని పై భాగం మోకాళ్ళు. మోకాళ్ళ తర్వాత ఏంటంటే ఊరువులు అంటే భూతలం. ఆకాశం ఆ స్వామి యొక్క నాభి, సరోవరం. నాభి అనే చోట సరోవరం అంటది. సువర్ణలోకం అన్నదే ఆయన వక్షస్థలం అట. మహార్లోకం అన్నదే ఆయన కంఠం. జనోలోకం ముఖం, తపోలోకం లలాటం, సత్యలోకం శిరస్సు. ఇంద్రాది దేవతలే ఆయన యొక్క బాహువులట. దిక్కులే ఆయన యొక్క చెవులటండి. శబ్దాలే శ్రోత్రింద్రియాలట. అశ్విని కుమారులే నాసా పుటములట ఆయనకి. ప్రజ్వలించే అగ్నే ఆ విరాట్ పురుషుడి యొక్క నోరట. ఈ విరాట్ పురుషుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. మనం అన్ని పదార్థాలు అనుకుంటాం, ఈ మొత్తం అంతా కూడా ఆయనే ఉన్నాడు. ప్రజ్వలించే అగ్ని ఏదైతే ఉంటుందో అది ఆయన నోరటండి. అంతరిక్షం ఏదైతే ఉన్నదో ఆ విరాట్ పురుషుడి యొక్క నేత్రాలు. ఆయన యొక్క కనురెప్పలే రాత్రి పగలు. ఆ మహానుభావుని యొక్క భ్రూ విలాసాలే ఆ బ్రహ్మ నివాస స్థానములటండి. జలాభిమాన దేవతలు ఆ దౌడులట. అలాగనే వేదములు అనేవి ఆయనకి యొక్క అనంతుని యొక్క శిరస్సులటండి. ఈయన నవ్వుంది, స్వామి యొక్క నవ్వు. ఆ నవ్వే మాయ. ఆ మాయలో మనం పడిపోతాం. ఇది నాది నాది అంటే మాయ లేకపోతే ఎలా కుదురుతుంది చెప్పండి? ఈ మాయ లేకపోతే సృష్టి లేదు. అందరూ ఎవరు లేరు, పరమాత్మ ఒక్కడే. ఇవన్నీ అశాశ్వతం. ఎవరైనా వదిలేస్తే ఇంక ఇది ఎలా డెవలప్ అవుతుంది? అదేమవుతుంది కదా. ఈ సృష్టి ఏం జరగదు. సృష్టి అనే మాయలో మనం పడిపోతాం. సృష్టించేది ఆయనే. ఆయన యొక్క కటాక్షాల వల్లనే ఈ సృష్టి జరుగుతుంది. సిగ్గు అనేది ఉంది, అది పై పెదివటండి. లోభిత్వం ఉన్నదే అది కింద పెదివి. ధర్మమే వక్షస్థలము, అధర్మ మార్గం ఈయన యొక్క వీపు. ఇక్కడే చాలా విశేషం. ఈయన వీపు ఉంది. మనం
దేవాలయాలకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాం. వీపును స్వామికి చూపించాలట. ఆ స్వామి యొక్క దృష్టి మన వీపు మీద పడితే మనం చేసిన పాపాలన్నీ తిరుగుతాయట. అంచేత సాష్టాంగ నమస్కారం చేయాలి అన్నారు. అంచేత స్వామి యొక్క వీపు ఏదైతే ఉందో అది అధర్వ మార్గం అన్నారు. ప్రజాపతి ఉన్నాడే, ఈయన యొక్క జననేంద్రియాలట. పర్వతాలున్నాయే, ఈ విరాట్ పురుషుని యొక్క ఎముకలు. సముద్రాలున్నాయే, ఆయన యొక్క పొట్ట. నదులు, శరీరంలో ఉన్న నాడులే నదులటండి. వృక్షాలే వెంట్రుకలు, పైన ఇలా ఉన్నటువంటి రోమాలు. కేశములు వేరు, ఈ రోమాలు అంటే ఇవి. ఈ రోమములు ఉన్నాయి, ఇవి ఆయన వృక్షాలు ఉంటాయి కదండి సృష్టిలో, ఆ స్వామి యొక్క రోమాలట. మరి ఈయన శ్వాస బలమైనటువంటి గాలులే ఈయన శ్వాసటండి. ప్రకృతి నుంచి నియంత్రించడమే ఈయన చేసే పని. అలాగే మేఘాలున్నాయే, ఈయన యొక్క జుట్టు. సంధ్యలున్నాయే, ఈయన కట్టుకునే వస్త్రాలు. అలాగే మూల ప్రకృతి ఏదైతే ఉందో ఈయన యొక్క హార్ట్ అంటే విరాట్ పురుషుని యొక్క హృదయం అన్నారు. విరాట్ పురుషుని యొక్క మనస్సు చంద్రుడటండి. అశ్వము, గాడిదలు, ఒంటెలు, ఏనుగులు ఇవన్నీ కూడా స్వామివారి యొక్క విరాట్ పురుషుని యొక్క నఖములు అంటే గోల్డ్ అన్నారు. ఈయన ఎక్కడుంటాడయ్యా? మానవుల దగ్గరే నివసిస్తూ ఉంటాడట. మరి సప్తస్వరాలు ఉంటాయి కదండి, సరిగోపదనెసలు, సప్తస్వరాలు ఇవన్నీ కూడా గంధర్వ, విద్యాధర, ఆ అప్సరులు మొదలుగా కలిగినటువంటి దేవతలంతా వాటి ఎందు ఉంటారట. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత అని వేదంలో ఉన్నాయి. బ్రాహ్మణులు ఈ విరాట్ పురుషుని యొక్క ముఖమే బ్రాహ్మణులు అన్నారు. రాజులు బాహువులని, వయస్సులేమో ఊరువులని, శూద్రులు పాదములని, వివిధమైనటువంటి ప్రక్రియల్లో జరిగే యజ్ఞ భాగముల్లో ఆ విరాట్ పురుషుడే స్వీకరిస్తాడు. యజ్ఞం చేస్తారు. ఇంద్రాయ స్వాహ అంటాడు. ఆ విరాట్ పురుషుడే ఇంద్రుడి రూపంలో వస్తాడు, అగ్ని రూపంలో వస్తాడు. అసలు ఎవరెవరిని పిలిచినా అందరి రూపంలో వచ్చేది ఈ విరాట్ పురుషుడే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. రాజా, ఇప్పటి వరకు భగవత్ స్వరూపమైన వర్ణన చాలా విపులంగా వర్ణించి తిని, భగవత్ స్వరూపమైనటువంటి విరాట్ పురుషుడి యొక్క స్థూల రూపం, సగుణ స్వరూపం. ఆయన ప్రతి దాంట్లోనే ఉంటారు. ఇదంతా ఆయన నిర్మించిందే. ప్రతి ప్రాణిలో కూడా ఉంటారు. పరమాత్మ ఈ లోకంలో లేనిది లేదు. అతడే ప్రాణములు, అన్నిటికీ అంతరాత్మ అతనే, అద్వితీయుడు. ఆయన కంటే మించిన వాడు లేడు. ఈ సమస్త జగత్తు తనలో సృష్టించుకొని సత్యస్వరూపుడై ఆనంద సాగరుడై ఈ సంసార విషయములు యందు ఆసక్తి మనకి పతన హేతు అవుతోంది. మనకి ఆయన అన్నిటి ఎందుకు ఉన్నాడు. మనల్ని మోహం అనే దాంట్లో పడేసి జనన మరణాలు, పుట్టడం, చావడం, ఈ సృష్టి జరుగుతూ ఉంటుంది, పెడుతూ ఉంటుంది. కానీ పరమాత్మని ఎవరు చేరుతారయ్యా అంటే ఇవన్నీ అసత్యములు. సత్యము పరమాత్మ ఒక్కడే. ఆయన ప్రతి ప్రాణిలో ఉన్నాడు. ఆయన అంగుష్ట మాత్రం మన శరీరంలో కూడా పరమాత్మ ఉన్నాడు, ప్రతి ప్రాణిలో ఉన్నాడు అని ఎవరైతే తలిచి ఇవన్నీ అసత్యములని భావించి సదా ఆయన యొక్క కథలు తన మనసులో నిలుపుకోవడం, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తూ ఉంటారో స్వామిని సదా ఆశ్రయించుకున్నటువంటి వారు, ఆశ్రయించుకుని ఉండడం అంటే ఆయన్ని మనసులో నిలుపుకొని ఉన్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వారు జీవన్ముక్తులు అవుతారు. అంటే వారికి పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోకము, విష్ణులోకమాన్ని పొందుతారయ్యా వారు. కాబట్టి మనకున్నటువంటి సమయం చాలా స్వల్పమైనదిగా భావించి ఉన్న సమయంలో భగవంతుడిని ధ్యానం చెయ్యాలి. ఆ సమస్తమైన సృష్టి ఆయన యందే ఉన్నది అని ప్రతి ఒక్కరూ తలిచి ఆయన సదా మనసులో నిలుపుకున్నట్లయితే అన్నీ ఆయనే చేయిస్తారు. మనల్ని సన్మార్గంలో కూడా ఆయనే నడిపిస్తారు. మన ఉత్తమమైనటువంటి లోకాలు, ఉత్తమమైనటువంటి జన్మ ఆయనే మనకు కల్పిస్తారు. కానీ మనం ఆయన్ని సదా భక్తితో పిలవాలి, ధ్యానించాలని చెప్పి కోరుకుంటూ మరి రేపు మరిన్ని మంచి విషయంతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.
ఓం నమో భగవతే వాసుదేవాయ.